Order. Cheyuk. Order. Cheyuk. Order. Last one. ఇంత అనుభవమైన పరిస్థితుల్లో ఆ దేశాన్ని ఉండాలని చెప్పి అనేక మంది ఇతర దేశాలు
మంచితనాన్ని చూసుకొని వారు స్వార్థపూరితమైన విధానాలతో మన దేశంలో అడుగుపెట్టి మన మంచిని వారు వాడుకొని తిరిగి మనల్నే వారు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు వారి యొక్క కదమ్మ హస్తాలలో అనేక సంవత్సరాలు నలిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అటువంటిప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్న పరిస్థితులలో మన మధ్యనే అనేక కారణాల వల్ల అంతర్గత భేదాలు వ్యాపార పరంగా చేసి వ్యాపారంలో భాగంగా మనందరినీ కూడా వారి యొక్క కథామస్తాలను తీసుకోవడానికి మరి యొక్క దేశస్తులందరూ కూడా మన మీద కృషి చేసినప్పుడు మనందరం కూడా మన మంచితనము వారికి కూడా బానిసైపోయింది. అప్పుడు మనల్ని అనేక విధాలుగా ఒక విధంగా కాదు అనేక విధాలుగా మన యొక్క కుటుంబాన్ని అయితేనేమి మన యొక్క గ్రామాలైతేనేమి మన యొక్క సమాజాన్ని పూర్తిగా వారి యొక్క కనుసన్నల్లో వారి కాలంలో చదివేశారు. వారి యొక్క దాదాపు 200 సంవత్సరాలు వేశారు. వారి యొక్క కథామస్తాలతో మనం నలిగిపోయాం. అప్పుడు మనలో చాలా మంది యువకులు రగిలిపోయి అనేక విధాలుగా అనేక ఉద్యమాలు చేస్తే తిరిగి మన యొక్క మనమే జీవన విధానం కొనసాగించే విధంగా మనకి ఈరోజు వారి యొక్క దేశాన్ని 2 ముక్కలుగా చేయించి మనకు మరలా అక్కడ మనకు వచ్చిన స్వతంత్రంలోనే మరలా మనకు అనేక విధాలుగా బాధ పెట్టడం జరిగింది. మనలో ఉన్న అంతర్గతంగా కొంతమంది స్వార్థపరులు. ఈరోజు కూడా మనం చదువుకొని ఉన్నాం, మనందరం కూడా డిగ్రీలు సంపాదించుకొని ఉన్నాం. మన చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అందరం కూడా మంచి భాషలో కానీ సమాజంలో ఒక స్థాయిలో కానీ అందరం ప్రావీణ్యత చెంది ఉన్నాం. కానీ ఈ ప్రావీణ్యత మన దేశం కోసం ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మన బిడ్డలకు మనం ఎంతవరకు మంచి నేర్పిస్తున్నాం, మన కొడుకులకు సమాజంలో ఏ రకంగా మెలగాలని నేర్పిస్తున్నాం, మన ఆడపిల్లలు ఏ రకంగా జీవించాలని నేర్పిస్తారనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు గుండె మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలో పుట్టడం అనేది మహా అదృష్టం. దాన్ని మనం మర్చిపోయాం. ఈరోజు స్వాతంత్రాన్ని మనం సంపాదించి పెట్టిన యొక్క సమరయోధులు మర్చిపోయాం. దాదాపు 3,70,000 మంది పైచిలుకు నాయకులే ఈరోజు మన యొక్క పార్లమెంట్లో వారు లిఖించబడి ఉన్నారు. వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? వాళ్ళందరి యొక్క గుర్తింపుని తీసుకురావాల్సిన పరిస్థితిలో ప్రభుత్వానికి కూడా ఏర్పడి ఉన్నది. ఏదో కొద్దిమంది యొక్క విధానాలతో యొక్క స్వాతంత్రం మనకు రాలేదు. ప్రతి గ్రామం నుంచి ఒక సింహంలాగా అనేక మంది యువకులు దీనికోసం పోరాడారు. వాళ్ళందరూ కూడా మన యొక్క పుస్తకాలలో వారి యొక్క కష్టపడిన విధానం, మన స్వాతంత్రం నుంచి పెట్టే విధానాన్ని కూడా మన పుస్తక పఠనంలో చేర్చాలి. మన పుస్తకాలన్నీ కూడా ఈరోజు నిజాలన్నీ కూడా కొంత దూరం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన యొక్క చదువు మనతో రాలేదు, పూర్వీకుల యొక్క విధానంలో రాలేదు. మధ్యలో వచ్చిన వారి యొక్క విధానం ఏర్పడిపోయినది. అది అదే రకంగా నడుస్తూ ఉన్నది. నిజంగా కష్టపడిన వాళ్ళు ఎవరు? కష్టపడిన వారి యొక్క ఫలితం ఈరోజు మనకి ఏ రకంగా అందింది, అందిన తర్వాత ఈరోజు మనం దాన్ని ఏ రకంగా మనం ఆస్వాదిస్తున్న విషయము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆగస్టు 15 అంటే ప్రతి ఒక్కరి యొక్క పండుగ. కానీ ఈరోజు మనందరికీ తెలిసి ఉన్నా సరే మన టీవీలు కాడా లేకపోతే మన యొక్క పనులు కాడా లేకపోతే వేరే విషయాల్లోనే మన యొక్క సమయాన్ని నిమగ్నం చేస్తున్నాం. కానీ ఆగస్టు 15 వచ్చిందంటే అందరం కలిసి ప్రతి గృహంలో కూడా ఒక జెండా ఎగరాలి. అందరూ కలిసి సామూహికంగా ప్రతి ఒక్క బస్తీలోనూ ప్రతి ఒక్క కూడల్లోనూ జెండా ఎగరాలి. అందరూ కలిసి సమావేశమై స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టాన్ని అందరూ కూడా గుర్తించాలి. ఈ రోజు మనం ఒక ఆఫీసర్ అయితే ఆఫీసర్ నిజాయితీగా పనిచేసే పరిస్థితి రావాలి. లంచగొండితనాన్ని వదిలివేయాలి. ఏదైనా సరే ఒక అభాగ్యుడు ఒకరు మన దగ్గరికి పని కోసం వచ్చినప్పుడు ఆ పని నిస్వార్థంగా చేసే విధానం చదువుకున్న వారు కూడా చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కానీ ఈ రోజు మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టితే ఈరోజు మనం దానిని మన యొక్క స్వార్థం కోసం వాడుకునే పరిస్థితి ఏర్పడినది. రాబోయే తరానికి ఏది రాకుండా మనం చూసుకోవాలంటే ఇప్పుడు మన యొక్క బిడ్డలకు మంచి విషయాలు నేర్పించి మన యొక్క చదువు అనేది మీకు ఎందుకు నేర్పిస్తున్నాం అంటే రేపు సమాజానికి ఇది ఉపయోగపడడానికి, మీ నుంచి సమాజం అనేది మార్పు చెందడానికి మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నారనే తల్లిదండ్రులు వారికి బాగా చెప్పాలి. వారు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో వచ్చి ఆ రూపాయి మీద నువ్వు బతకాలరా, వేరే రూపాయి నీకు అందితే అది నువ్వు తీసుకోకుండా అది భారతదేశానికే ఒక మచ్చ తెచ్చి పెడుతుందా, నీ జీవితానికే మచ్చ తెచ్చి పెడుతుందని ఆ రకంగా వాటిని నిస్వార్థపరులుగా అంటే సమాజం యొక్క సేవకే వారు ఆ యొక్క
పనిచేసే విధంగా మనం దాన్ని వారిని తయారు చేస్తే వారు రేపు ఒక ఆఫీసర్ అయిన తర్వాత నిస్వార్థంగా పనిచేస్తే ప్రతి డ్యామ్ బాగుంటుంది, ప్రతి దగ్గర అంటే పంట బాగుంటుంది, చదువు బాగుంటుంది, దాంట్లో ఎటువంటి కల్తీ లేని యొక్క ఆ యొక్క సరుకంతా వస్తుంది. కల్తీ లేని సరుకు వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ కూడా ఉండదు. ఈ రోజు ప్రతి ఒక్క పదార్థంలో కల్తీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కల్తీ చేస్తున్నారు? మనమే కల్తీ చేస్తున్నాం. దాన్ని ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన వ్యవస్థల యొక్క లోపం. వ్యవస్థ అంటే ఎవరు? మనమే. మనం అంటే ఎవరు? మనం నిలబెట్టుకున్న మన యొక్క ప్రజా ప్రాతినిధ్యం, మనం నిలబెట్టుకున్న మన కుటుంబంలో సభ్యులు, అంటే ప్రతి ఒక్కరూ కూడా సమాజం కోసం ఇంత కష్టపడి మన స్వాతంత్రం తెచ్చిపెట్టారే. ఎంతో మంది యువకులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసేదే, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసేదే. ఈ రోజు రాత్రి ప్రశాంతంగా ఉంటే వారు ఒక్కొక్కరు చంపిన విధానంగా మనం ఒకసారి చూడాలి. స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా మనం తీశారో ఒకసారి మనం ఈ రోజు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడం కాదు, వారందరూ జీవిత చరిత్రను ఒకసారి తిరగేస్తే సుత్తులతో పళ్ళు ఎరగొట్టారు, మోకాన్ని పగలగొట్టారు, తలని పగలగొట్టారు, కళ్ళని పీకి వేశారు. ఇంత నిర్దాక్షిణంగా వారందరూ ముందర చేసినప్పుడు అందరూ ప్రజలందరూ కూడా భయపడిపోయి వీరు ఆ యొక్క ఉద్యమాన్ని ఆపేస్తారని చెప్పి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన ఆ నాయకులు మన కోసం, భావితరాల కోసం వారందరూ కూడా వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారు. ఏ రకంగా త్యాగం చేశారనేది మనం ఒకసారి ఎవరు వేసుకుంటే ఈ రోజు మనం ఈ రకంగా ప్రశాంతంగా మన బిడ్డలతో, ఇళ్లలో, మన యొక్క ఆస్తులతో, సంతోషంతో ఈ రకంగా ఉంటున్నామంటే దీనికి వెనక ఎవరు కష్టపడ్డారు, దీని వెనక ఎవరి యొక్క కృషి మనకి ఈరోజు ఇంత ఆనందానికి లభించిందని ఒకసారి మనం వాళ్ళందరినీ స్వాతంత్ర సమరయోధులందరినీ ఈ యొక్క ఆగస్టు 15 నాడు కష్టపడిన వాళ్ళందరూ కూడా నెమరేసుకుంటే వారి యొక్క తత్వము మన బిడ్డలకే కానీ తెలిస్తే మన బిడ్డ ఏ బిడ్డ కూడా తప్పు చేయడు. మన యొక్క కొడుకు తప్పు చేయడు, కూతురు తప్పు చేయదు. ఎందుకంటే ఇంతటి కష్టపడి మనకి యొక్క స్వాతంత్రాన్ని సంపాదించినప్పుడు మనం ఎంత బాధ్యతగా ఈ యొక్క సమాజానికి మనం ఉపయోగపడాలి. మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం మనం ఎంత కష్టపడాలి, భారతదేశం యొక్క పురోభివృద్ధికి, భారతదేశం ప్రపంచ పుట్టంలో నిలబడడానికి మనం ఏ రకంగా కృషి చేయాలి, ఇతర దేశాల్లో మనం ఉన్నా సరే మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఏ రకంగా తీసుకురావాలి, మన దేశంలో పరిపూర్ణంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అందరం కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా ఏ రకంగా మనం ప్రజలకి సహాయం చేయగలగాలి, ఈ యొక్క సమాజానికి మనం ఏ రకంగా ఉపయోగపడాలి అనే యొక్క తత్వం మన బిడ్డలందరికీ కూడా ఏర్పడుతుంది. కావున ఈరోజు స్వాతంత్రం, ఈరోజు 80వ స్వాతంత్రానికి వచ్చేసాం మనం. ఇప్పుడు కూడా అనేక అరమరికలు మన యొక్క విధానాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పుచ్చుకోవాలంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్, ఇప్పుడు వస్తున్న పిల్లలందరూ కూడా ఆగస్టు 15 యొక్క విధానాన్ని వారి యొక్క పాఠ్యాంశాల్లో చేర్చి, స్వాతంత్ర సమరయోధుల యొక్క గొప్పతనాన్ని వారి పాఠ్యాంశాల్లో చేర్చి ఈ యొక్క స్వాతంత్రం మనకి ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా కష్టపడితే వచ్చిందనే యొక్క విధానాన్ని ఆ పిల్లలందరూ కూడా బోధించే పరిస్థితి మన యొక్క పాఠశాల విధానంలో రావాలి. అప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా తెలుస్తుంది, మన యొక్క పరిస్థితి తెలుస్తుంది, భారతదేశంలో ఇంతకుముందు మన యొక్క పూర్వీకులు పడిన కష్టం తెలుస్తుంది. అప్పుడు వారు ఎటువంటి తప్పు చేయకుండా భారతదేశానికి వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక యుగ పురుషులై వారందరూ కూడా భారతదేశం కోసం కష్టపడతారు. ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దాని వయసు 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, ఈ 45 సంవత్సరాలు ఈ రకంగా ఉంటే మొత్తం మీద సరాసరిగా చూస్తే మన భారతదేశం వయసు 20 నుంచి 20 సంవత్సరాల దాకా ఉన్నది. అంటే మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ కూడా యువతులు ఉన్నారు, యూత్ ఉన్నది. ఇంత యూత్ ఉన్న దేశమే ప్రపంచంలో లేదు. అందుకంటే ఆ యొక్క యూత్కి మనం ఎప్పుడైతే మంచి సందేహాన్ని ఇస్తామో, మంచి విధానాన్ని మన ప్రభుత్వాలు అందజేస్తాయో, గతంలో జరిగిన లోటుపాట్లు ఎప్పుడైతే మనం వారికి పాఠ్యాంశాల ద్వారా తెలియజేస్తామో వారందరూ కూడా ఆ యొక్క విషయాలు తెలుసుకుని భావితరాలకు ఉపయోగపడి భారతదేశాన్ని ఒక అభివృద్ధి దేశంగా మార్చి, అభివృద్ధి దేశంతో పాటు సంపూర్ణమైన ఆనందకరమైన జీవితంగా ప్రతి ఒక్కరు కూడా జీవించే విధానంలో వారి యొక్క విధానం ఏర్పడి అందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి ఉపయోగపడి ప్రపంచంలోని గొప్ప దేశంగా మళ్ళా తిరిగి పూర్వీకులు వేదాలలో ఏ రకంగా జీవించారో అటువంటి జీవన విధానంతో ప్రపంచం అంతా కూడా పెంచి అందరూ కూడా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని కొనసాగించడానికి మన యొక్క మనం చేసే కృషి ఉపయోగపడుతుంది. వారు ఒక స్వాతంత్రం ఒకటే కాదు మనకు సంపాదించి పెట్టింది, వారు మన యొక్క ధర్మాన్ని మనకు అప్పచెప్పారు. వారు మన యొక్క పూర్వుల యొక్క వారి యొక్క జీవన విధానాన్ని మనకు అప్పచెప్పారు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మనము తీసుకునే ఆహారమే కాదు, మన ఇతరులు కూడా ఆహారం ఎంతవరకు ఇవ్వగలగాలి, మనం తీసుకునే కష్టము మన యొక్క కష్టపడితేనే మనం అనుభవించాలి, వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని మనం దోచుకోకూడదు అనే యొక్క విధానము
మన పిల్లలందరూ కూడా ఏర్పడినప్పుడు వారు ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా సరే వారు నిజాయితీగా పనిచేసి మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తారు. కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర సమరయోధులందరూ కూడా తలుచుకొని వారు పడిన కష్టాన్ని ఒకసారి మనం గమనించుకొని వారి కోసం ఒక 10 నిమిషాలు మన గృహాల్లో మౌనం పాటించి వారి యొక్క జీవితాలను కూడా ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క విధానంతా కూడా మన బిడ్డలందరూ కూడా తెలియజేసి మన బిడ్డలు కూడా రాబోయే భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఉందని ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు గుర్తించుకొని ఒకసారి ఆకలింపు చేసుకొని మన కోసం కాకుండా మన కులం కోసం కాకుండా మన మతం కోసం కాకుండా మన ప్రాంతం కోసం కాకుండా భారతీయుల యొక్క అందరి యొక్క ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ యొక్క దేశానికి మంచి విధానంలో మన ప్రతి ఒక్కరు నడిచే విధంగా ప్రయత్నం చేయాలని ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళందరూ కూడా కోటి నమస్కారాలు పాదాభివందనం చేసుకుంటూ మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాన్ని చాటి చెప్పాలని ఈ భారతదేశంలో పుట్టినందుకు యొక్క భరతమాతకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భారతీయులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ జై హింద్, జై భారత్ మాతాకి జై. తెచ్చుకోవాల్సింది. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి